హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పచ్చడి అండి. అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అసలు తాలింపు వేస్తే ఇంకా బాగుంటుందా? అదేనండి, పల్లీలు పచ్చడి. రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల దాకా వేగి చాలా బాగుంటుంది. చట్నీ అయితే చాలా రుచుకుంటుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో మాత్రానికి వేయించుకోవాలి. తర్వాత నేను 18-20 దాకా తీసుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు వేసాను, పోపు దినుసులన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాతకి ఆయిల్ వేయాలండి. ఇలా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఈ పచ్చడి మాత్రానికి చాలా బాగుంటుందండి. వెనకటోళ్ళు అయితే చక్కగా రోటితో నూరారగా చాలా బాగుంటుందన్నమాట. చింతపండు నానేయాలి, కానీ నేను చింతపండు ఇలా డైరెక్ట్గా వేసానండి. ఎందుకంటే అప్పటికప్పుడు అయిపోయే పచ్చడి కాబట్టి ఎలా అయినా నూరుకోవచ్చు. నిల్వ ఉంటే పచ్చడి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే, వేడి నీళ్ళు పోసుకుంటే, చింతపండు నానేసుకొని వేడి నీళ్ళు పోసుకుంటే పచ్చడి కొంచెం 3-4 రోజులు ఉంటుంది. ఎందుకంటే 3-4 రోజులు తినరు కదా, ఒక్కరోజు అయిపోతేనే ఏదైనా పచ్చడి బాగుంటుంది. ఇలా వేయించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చల్లారించి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చి వేసి తగినంత సాల్ట్ వేసి ఎల్లిపాయలు వేసి గల్లుప్పు వేసండి. గల్లుప్పు ఈ పచ్చట్లో చాలా బాగుంటుంది అన్నమాట. గల్లుప్పు వేయండి, వాడండి. గల్లుప్పు చాలా మంచిది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి పల్లీలు వేయాలి. పల్లీలు వేసి ఇలా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. ఒక 2 రోజుల దాకా ఉండాలి తినాలి అనుకున్న వాళ్ళు. వెంటనే అయిపోయినా ఏం కాదు అనుకున్న వాళ్ళైతే చల్లీలని పోసుకోవచ్చు. ఇలా మిక్సీ పెట్టి గిన్నెలో పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులన్నీ వేసి ఎండుమిర్చి వేసి సన్నగా తరిగిన కరివేపాకు వేసి తాలింపు వేసానండి. ఈ తాలింపు వేసిన దాన్ని గిన్నెలో పోసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా నోరూరించే కమ్మని పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వెనకట వారైతే చక్కగా రోట్లో వేసి నూరితే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడు వాళ్ళైతే చేత కాదనుకోండి, ఇలా నూరుకున్నా కూడా అప్పటికప్పుడే అయిపోతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి అయితే అంతగా టేస్ట్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఈ పచ్చడి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.